ఈ సెషన్లో మనం ఎడిట్లో ఉన్న ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు అడాబ్ పేజ్ మేకర్లో లేని, అంటే ఈ సాఫ్ట్వేర్లో లేని రకరకాల ఆప్షన్స్ లేదంటే అప్లికేషన్స్ అంతా కూడా వేరే సాఫ్ట్వేర్లో ఉంటాయి. మరి వాటిల్ని ఇక్కడికి ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి, దీన్నే OLE టెక్నాలజీ అని కూడా అంటారు, ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడ్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ MS ఆఫీస్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది అనుకుందాం. MS ఆఫీస్లో ఒక వర్క్ షీట్ కావాలి ఇక్కడికి అనుకుంటే, సో క్లిక్ చేయండి. ఏ వర్షన్ కావాలో తీసుకోండి. MS ఆఫీస్ నేను జస్ట్ దీన్నే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు MS ఆఫీస్ ఓపెన్ అయింది. నేను టైప్ చేస్తున్నాను స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, ఇట్లా సంథింగ్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత క్లోజ్ చేయండి. చూడండి, ఆ యొక్క వర్క్షీట్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇది వేరే సాఫ్ట్వేర్లో ఉన్నది ఇక్కడ అడాబ్ పేజ్ మేకర్లోకి తీసుకురాగలిగాం అనమాట. ఓకే, ఒక ఆబ్జెక్ట్ లాగా ఇక్కడ ఉంటుంది. మరి దీన్ని మాడిఫై చేయాలంటే మీరు డబుల్ క్లిక్ చేయండి మళ్ళీ దాని మీద, మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఎంటర్ చేయండి, మళ్ళీ క్లోజ్ చేయండి. ఓకే, ఇదే విధంగా మీరు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తోటి వర్క్ చేయొచ్చు. డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ఇవ్వండి. ఎడిట్, ఇన్సర్ట్ ఆబ్జెక్ట్, అట్లనే ఒక బిట్ మ్యాప్ ఇమేజ్ తీసుకురావాలి అనుకోండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఓకే ఇక చాలు అనుకుంటే దీన్ని క్లోజ్ చేయండి. చూడండి, ఆ ఇమేజ్ ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఈ ఆరో కీస్ అట్లా ఇక్కడ ఫోటోషాప్లో బేసిక్గా లేవు, మరి అవన్నీ కూడా అక్కడ చేసి ఇక్కడికి తీసుకురావచ్చు అనమాట. అట్లనే ఇన్సర్ట్ ఆబ్జెక్ట్, ఇక చార్ట్లు కావచ్చు, ఇక ఏ సాఫ్ట్వేర్ అయితే మీకు మీ యొక్క కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యిందో, ఏవైతే ఇన్సర్ట్ చేసుకోగలమో వాటిలంతా కూడా ఇక్కడ తీసుకురావచ్చు అనమాట. ఈ లిస్ట్లో ఉన్నవే వస్తాయి. సో ఇది లింకింగ్ సంథింగ్ ప్రాబ్లం అంటుంది, అట్లాంటివి వదిలేస్తాయండి. లింకింగ్ అంటే OLE కరెక్ట్గా వర్క్ అయినా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, చార్ట్ వచ్చింది. ఈ చార్ట్ మీరు ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు. ఎంట్రీస్ అన్నీ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయండి, ఆ చార్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. దట్స్ ఆల్.